హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బబ్లు బ్లాగ్స్. సో మన ఛానల్లో ఈ ఇంట్రోని ఎంతమంది మిస్ అయినారో కింద కామెంట్ చేయండి. సో ఒక కొత్త వీడియోతో అయితే ఈరోజు మీ ముందుకు వచ్చేసిన. అండ్ ఆ వీడియో ఏంటో ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. సో మా మమ్మీకి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ అయితే చేసిన. సో చూద్దాం పదండి అది సర్ప్రైజ్ ఏంటిదో. సో చలో స్టార్ట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే వీడియోకి లైక్ కొట్టేయండి. బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో చలో వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హాయ్ మమ్మీ. హాయ్. కళ్ళు మూసుకో ఒకసారి. తెరు ఏం లేదు, తినే సర్ప్రైజ్ అవుతుంది అనుకున్నావా? సర్ప్రైజ్ నేను ఎందుకు ఇస్తామో సర్ప్రైజ్. కళ్ళు మూసుకో ఇప్పుడు. నిజంగా చేయవటం మమ్మీ. కళ్ళు తెరుగా. ఫోను లాస్ట్ టైం కోడలికి ఇచ్చిన కదా డమ్మీ ఫోన్ పెట్టి. సో అట్నే నెగిటివ్ ఈసారి ఒక డమ్మీ ఫోన్ ఇచ్చిన. ఓపెన్ చేయి, వ్యూస్ అన్నీ వస్తాయి మనకి. అట్లీస్ట్ యూట్యూబ్లో కొత్త ఫోన్ ఇచ్చిన అనుకుంటారు. ఓపెన్ చేయి. లేదు చెప్పినా కదా డమ్మీ ఫోన్ అని చెప్పి. నిజం ఫోనే కదా. అదే కాదు డమ్మీ ఫోన్. ఓపెన్ చేయను. నిజంగానే తెచ్చినావు వారాలు. డమ్మీ ఫోన్ మా కొత్తగా ఉంది కదా, బాగుంది. నాకేనా? ఎవరికి అనుకుంటున్నావు అది? ఇటు చూపి ఒకసారి. అది ఫోన్ చూపి, వెనక చూపి. ఇప్పుడు చెప్పు, అది ఎవరికి అనుకుంటున్నావు చెప్పు. ఏమో నాకేనా? కాదు నాకని తీసుకున్నా. కాకపోతే నీతో అన్బాక్స్ చేపిద్దామని చెప్పి నీకు ఇచ్చిన. నాకు ఆల్రెడీ నా దగ్గర ఐఫోన్ ఉంది కదా, దాంట్లో థర్డ్ పార్టీ యాప్స్ వస్తలేవు, అందుకే అది తీసుకున్నా. ఆండ్రాయిడ్ తీసుకున్నా. మళ్ళీ నీకు ఉందిగా ఆల్రెడీ, నీ ఫోన్ ఉందిగా, మళ్ళీ ఆ ఫోన్ ఎందుకు నీకు? చాలు కానీ ఆ ఫోన్ నీకేలే, తీసుకో, ఎంజాయ్. మరి వేరే ఫోన్ నీకెందుకు ఇస్తానే? సో గైస్ చెప్పండి, కామెంట్ ఎవరైనా కామెంట్ చేసినారా డమ్మీ ఫోన్ ఉంది అనుకున్నారు కదా దాంట్లో. సో నిజం ఫోన్ అనమాట. సో అది రియల్మీ P1 5G అనమాట. సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ అయితే స్టార్ట్ అయినాయి కదా. సో దాంట్లో అయితే ఆర్డర్ పెట్టినా నేను. 14,000 ఏమో పడింది అనమాట నాకు. సో మమ్మీని అడుగుదాం ఒకసారి, ఎట్లా ఫీల్ అవుతున్నావు మమ్మీ? ఫీల్ అవుతున్నారా? నిజంగా తెచ్చినామని. డబ్బులు ఎక్కడిరా? యాక్చువల్గా చాలా మంది అనుకోవచ్చు, అప్పుడు మనం టింకుకి ఇచ్చినాం కదా ఒకటి డబ్బా ఫోన్. సో యాక్చువల్లీ చాలా మంది అదే అనుకుని ఉంటారు, బట్ అది కాదు. అది ఆ బాక్స్ వేరే ఉంటుంది, నా పాత ఫోన్ అది. చెప్పు, డమ్మీ ఫోన్ అనుకున్నావు కదా ఫస్ట్ అనుకుంటారు. మరి ఊకే ప్రాంకులు చేసే మరి సడన్గా మనం ఒరిజినల్ ఫోన్ తెచ్చేసి ఎవరన్నా ప్రాంక్ అని అనుకుంటారు. ఆ ఫోన్ సరిగా పని చేయట్లేదు కదా. నేను ఫోన్ చేసినప్పుడు ఊకే 10 సార్లు మొత్తుకోవాల్సి వస్తుంది. దసరా కానుక ఇది. ఎస్, దసరా గిఫ్ట్. మంచిగా రాని. సో చూడండి గైస్, మొబైల్. సో బ్యాటరీ పర్సెంట్. సో కొత్త ఫోన్ చూపిస్తా చూడండి. అసలు ఏం లేవు దీంట్లో. కొత్త మొబైల్. ఫొటోస్ గిట్ ఏం లేవు, నో ఫొటోస్. జస్ట్ సైన్ అప్ అడుగుతుంది చూడండి. కొత్త ఫోను. సో కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మొత్తం రివ్యూ చేసి అయితే తీసుకున్నాను ఈ మొబైల్ని నేను. సో గాయస్, ఈ వీడియో ఎట్లా అనిపించింది? యాక్చువల్గా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి మన సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా? సో ప్లాన్ చేయండి, ఎందుకంటే చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో. సో నేను 3-4 ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టినా. సో దాంట్లో ఒకటి మొబైల్ అయితే వచ్చేసింది ఈరోజు. నిన్న మార్నింగ్ ఆర్డర్ పెట్టినా. సో ఈరోజు డెలివరీ అయితే ఇచ్చేసినారు నాకు వాళ్ళు. అండ్ మమ్మీ ఇంకేమన్నా చెప్తావా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవా? మనది వ్యూసే రావట్లేదు అసలు. వస్తలేదు. మా అబ్బాయికి జర కొంచెం అందరూ
ఎంకరేజ్ చేయరా అందరు కలిసి? సో చెప్పండి, ఇట్లా ఫ్యామిలీతో వీడియోస్ చేయమంటే చెప్పండి, నేను ఇప్పటి నుండి ట్రై చేస్తాను ఫ్యామిలీతో వీడియోస్ చేయడానికి. ఎందుకంటే సో చాలామంది ఎంకరేజ్ చేయట్లే అనమాట, ట్రావెలింగ్ కంటెంట్ చేస్తూ ఉంటే. సో చెప్పండి, ఫ్యామిలీతో ఫన్నీ వ్లాగ్స్ అయితే చేద్దామా వద్దా ఎట్లా అనేసి. ఈ వీడియోకి ఒక మంచి వ్యూస్ వస్తే మాత్రం సో నెక్స్ట్ వీడియో మా మమ్మీతో అయితే తీస్తాను. సో మళ్ళీ ఏం చెప్పేది ఏం లేదు. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే లైక్ చేయండి వీడియోకి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో మన లింక్ ఉంటుంది కదా, సో తీసుకెళ్ళి దాంట్లో పడేయండి, అంతే, ఏం చేయకండి. సో సీ యూ గైస్, బాయ్.